ePoojaStore.in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, వివాహం, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్ తో మీ ఇంటి వద్దకే. నేడే ఆర్డర్ చేయండి మీ ePoojaStore.in లో. వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నీడ్స్. ధనుసు రాశి వారికి ఈ వారం బాగుందని చెప్పొచ్చు. ప్రతి పనిలోనూ మంచి అభివృద్ధి కనిపిస్తుంది. ఎప్పటి నుండో కంటున్న కళలు ఈ వారం నెరవేరే అవకాశం కనిపిస్తోంది. ఇంటా బయట పేరు ప్రఖ్యాతలు లభిస్తాయి. అయితే అప్పు ఇచ్చేటప్పుడు తీసుకునేటప్పుడు కొంచెం జాగ్రత్త వహించాలి. ఇచ్చేటప్పుడు మటుకి బాగానే ఉంటుంది, తీసుకునేటప్పుడు మటుకి కొన్ని గొడవలు వచ్చే అవకాశం కనిపిస్తోంది. కాబట్టి ధన వ్యయ విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం చెప్పదగిన విషయం. ఉద్యోగస్తులకు ఈ వారం బాగుందని చెప్పొచ్చు. ప్రతి పనిలోనూ కష్టఫలంగా ఉంటుంది. కష్టపడిన దానికి ప్రతిఫలం కూడా లభిస్తుంది. పేరు ప్రఖ్యాతలు లభిస్తాయి. మీరు అనుకున్న పనిని సకాలంలో పూర్తి చేయగలుగుతారు. ఏ విషయాన్ని సరే మనసుకు తీసుకోవడం అనేది చెప్పదగినది కాదు. అయితే ఎన్ని విషయాలు ఆలోచించినా పదే పదే గుర్తుకు రావడం, దానివల్ల మనోవేదన గురి కావడం జరుగుతుంది. అవన్నీ పక్కన పెట్టి ఉద్యోగంలో మీ స్థానాన్ని నిలబెట్టుకోవడానికి సాయశక్తులా కష్టపడండి. దానివల్ల మంచి ఫలితాలని సంప్రాప్తిస్తాయి. కుటుంబంతో కలిసి విహారయాత్రలు చేసే అవకాశం కనిపిస్తోంది. దైవ దర్శనాలు చేసుకోండి. ఈ నవరాత్రులలో అమ్మవారిని కుబేర కుంకుమతో పూజ చేయండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. వ్యాపారస్తులకు ఈ వారం బాగుందనే చెప్పవచ్చు. ప్రతి విషయంలోనూ చిన్నపాటి ఇబ్బందులు ఉన్నా కానీ ధైర్యంతో ముందుకు సాగుతారు. ధైర్యమే మిమ్మల్ని నిలబెడుతుంది. ఎవరు ఎన్ని చెప్పినా సరే మీకు మీరుగా తీసుకునే నిర్ణయాలు లాభిస్తాయి. చిరుధాన్య వ్యాపారస్తులకు, మెడికల్ ఫీల్డ్లో ఉన్నవారికి, రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకు, కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఉన్నవారికి, సినిమా రంగంలో ఉన్నవారికి ఈ వారం అనుకూలం అని చెప్పచ్చు. పేరు ప్రఖ్యాతలు లభించే అవకాశం గోచరిస్తోంది. సినిమా రంగంలో ఉన్నవారికి, ఎప్పటి నుండో అవార్డు కోసం ఎదురు చూస్తున్న వారికి ఈ వారం ఒక శుభసూచకం అని చెప్పవచ్చు. మీరు కష్టపడిన దానికి మంచి ఫలితం లభించే అవకాశం కూడా కనిపిస్తోంది. ఫైనాన్స్ పరంగా ఈ వారం బాగుంది. రాదు అనుకున్న ధనం ఈ వారం వచ్చే అవకాశం గోచరిస్తోంది. దాన్ని సద్వినియోగపరచుకోండి. ప్రతి విషయాన్ని ఆలోచించి ముందుకు వెళ్ళడం ద్వారా మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఇల్లు కానీ, ఫ్లాట్ కానీ, నగలు కానీ ఈ వారం కొనే శుభసూచకం అని చెప్పవచ్చు. స్పెక్యులేషన్కి దూరంగా ఉన్నది. స్టాక్ మార్కెట్కి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు ఈ వారం బాగుందని చెప్పవచ్చు. పేరు ప్రఖ్యాతలు లభిస్తాయి. ఉద్యోగంలో మార్పు కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. ప్రమోషన్ వస్తుంది లేదా నూతన ఉద్యోగం వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. వ్యాపార పరంగా అంత అనుకూలంగా లేదు. కష్టే ఫలి అన్నట్టుగా కనిపిస్తుంది. ఎంత కష్టపడ్డా కొన్ని పనులు నిదానంగా సాగుతాయి. అయితే అవి మన మంచికి అనుకుని ముందుకు సాగండి. వారాంతంలో మంచి ఫలితాలు ఉండే అవకాశం గోచరిస్తోంది. వివాహం కాని వారికి వివాహ ప్రయత్నాలు సానుకూలపడతాయి. ఎప్పటి నుంచో కలలుకుంటున్న సంబంధం ఈ వారం కుదురుతుంది. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. అయితే విదేశాల్లో ఉన్నవారికి, ఎంతో కాలంగా వివాహ ప్రయత్నం చేస్తున్న వారు కూడా చేతి దాకా వచ్చి దూరంగా వెళ్ళిపోయే అవకాశం కనిపిస్తోంది. ఎన్ని సంబంధాలు చూసినా సరే కుదరట్లేదన్న మనోవేదన గురి అవుతారు. అధైర్యపడవద్దు. ఈ వారం కానీ వచ్చే వారం కానీ మంచి సంబంధం కుదిరే అవకాశం కనిపిస్తోంది. ప్రతి చిన్న విషయాన్ని ఆలోచించకుండా దైవ దర్శనాలు చేసుకోవడం వల్ల మేలు జరుగుతుంది. ఏ పని చేసినా సరే నిదానంగానే సాగుతుంది. అయితే దాని ఫలితం మటుకి చాలా బాగుంటుంది. కాబట్టి ప్రతిదీ నిరాశపడకుండా ముందుకు సాగండి. ఈ రాశి వారికి ఈ వారం బాగుందనే చెప్పవచ్చు. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 5, కలిసి వచ్చే దిక్కు తూర్పు, కలిసి వచ్చే రంగు తెలుపు. ePoojaStore.in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, వివాహం, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్ తో మీ ఇంటి వద్దకే. నేడే ఆర్డర్ చేయండి మీ ePoojaStore.in లో. వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నీడ్స్.